చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా నొచ్చుకునే వాళ్ళేం కాదు, వీడికి ఇంతేలే, వీడు ఎక్కడో మనకి దొరికాడు, వీడు ఉన్నంతకాలం ఇంతేలే అన్నట్టుగా ఉండేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు, నిన్ను ఏం చేపిస్తాను బెదిరింపులు. రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించరండి, నిజంగా చేస్తే చేసి చూపిస్తారు అంతే తప్ప నోటి మాటతో ఎవరు బెదిరించరు. ఓకే, ఈశ్వరవారిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను. అక్కడ ఒకటి మృదువుగా మాట్లాడతారు ఒకటి, కానీ సున్నిత మనస్కులు కూడా, వాళ్ళని కొంచెం మనసు ఇరిగిపోయినా గానీ మళ్ళా మా మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా. మీకు తెలుసు కదా. అవునండి. సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం, ఇది వీలు పడదు సార్. అది మీకు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే, తప్పు జరిగితే చెప్పండి, నేను ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాను, మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను. అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి. మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ చెప్పారు. అదే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళండి. అమ్మో, ఈ ఏబి వెంకటేశ్వర గారి కొన్ని ఉంటాయండి, మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చేయరానని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి. 2-3 కేసులు టెస్ట్ చేస్తారు, ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. వాళ్ళనే వాళ్ళు కొంతమంది, అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు, మేము రాజకీయాలు ఎట్లా చేయాలి, మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే, మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరువు నిలబడద్ది. అంతేగాని డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేమెందుకు ఇంకా అనేవాళ్ళు. లేదండి, అట్లా కుదరదు, చట్టం అట్లా, అది పద్ధతి కూడా కాదు. ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు. రేపొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవ్వచ్చు, కాబట్టి అది వద్దులే, ఇంకేదన్నా మాట్లాడదాం అనేవాడు. అదే అంటే చాలా మంది అంటే ఈ పబ్లిక్ టాక్ అని చెప్పాను కదా సార్, ఇది కొద్దిగా కూటమి ప్రభుత్వం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. లేడీస్ అంటే మహిళా రాజకీయవేత్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టారంటే, పోసాని కృష్ణమురళి తప్పు చేశారు పెట్టారు, ఇలాగా గోరట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పు చేశాడండి ఆయన. అదే మాకు అనిపించింది, ఇంత పోలీస్ ఆఫీసర్ అంటే రూల్స్ రెగ్యులేషన్ తెలిసి ఉండి అలా తప్పు చేసేయండి అని మాకు అనిపించింది మాట్లాడేవాళ్ళందరికీ. పోలీసులు అంటే ఏమన్నా పైనుంచి దిగొచ్చారా ఏంటండి బాబు, మామూలు మనుషుల్లో బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. అంటే మాకు తెలియని ఇప్పుడు ఎవరో ముద్దాయిని పట్టుకెళ్తున్నారండి, ఆపకూడదన్న సంగతి మన ఫ్రెండే కదా అని ఆపుదామని అనిపిస్తుంది. కానీ మీరు సీఏ గారు కదా, ఆయన సీఏ చేసి ఉంటాడు, రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. ఆయన రూల్ తెలియకేం కాదు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాకపోతే ఆయనకి రాజకీయంగా అవసరం అనుకున్నారో ఏమో అట్లా చేశారు, దానికి ఫలితం అనుభవించారు. అదండి, జైలుకి వెళ్ళక తప్పలేదు, మనం ఏం చేస్తుందని. సార్ ఇప్పుడు చిన్న జనరల్ క్వశ్చన్ సార్, ఇది రాజకీయ అంటే మహిళలు రాజకీయవేత్తలు తప్పులు చేస్తే జైలు పంపించకూడదు అంటారా? అట్లెక్కడా లేదండి, అటువంటిది ఎక్కడా లేదు. ఆడవాళ్ళ కదా వదిలేయండి అని అనడానికి అవకాశం ఉందండి? లేదు, కాకపోతే మహిళల్ని సాక్షులుగా విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టంలో ఉంటాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ పిలిచి స్టేట్మెంట్లు తీసుకోకూడదు, ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు మహిళలకి ఉంటాయి, చట్టంలోనే ఉన్నాయి. అలాగే వాళ్ళు అపరాధులైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేయాలనే దాని మీద స్పష్టంగా చట్టంలో ఉన్నాయి. వాటిని పాటించినంతకాలం తప్పు చేసినట్లు కాదు. మీరు చెప్పిన కవిత గారి దృష్టి చూస్తే ఆవిడ ఏదో లిక్కర్ కేసులో ఉందనుకోండి జైల్లో పెట్టారండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో అంటే ప్రజలు అనుకునే మాటలు, నా సొంతం కాదండి. ఇప్పుడు పేరు నాణ్యాల వైఫ్ కానీ, లేదంటే మన విడుదల రజనీ గారు కానీ, రోజా గారిని, ఏదో రెడ్డి అని ఒక అమ్మాయి ఉందండి, శ్రీరెడ్డి అని, ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అసలు ఈ బయట తిరుగుతున్నారు, వీళ్ళని ఏం చేయరేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇదేంటంటే ఆడవాళ్ళు వదిలేట అంటారు అని ఒక ఇదంటారండి. కావచ్చు, పేర్నాని గారే ఆయన నోటితోనే చెప్పారు కదా, ఆడవాళ్ళతో మనకెందుకు అని అన్నారు అని. కావచ్చు, ఆయన ఆలోచన అలా ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ గా అదని మాకు అనిపిస్తుంది. మాకేంటంటే చూసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఈ అంటే ప్రభుత్వ ఈ ప్రజలతో మేము తిరుగుతుంటాం కదా సార్, వాళ్ళు చెప్పిన మాట. మరి కవితల గురించి అలాగా మరి మేము పంపించాం కదండి, ఇక్కడ ఆఫీసులు ఎలా ఊరుకుంటున్నారు, ఆ విడుదల రజని ఎంత డబ్బులు తీసుకుంది, రోజా ఏమో రిషికండ్ కట్టేసింది, ఇలా అడుగుతుంటారండి. కేసు అయితే మాఫీ చేయలేదు కదా, అరెస్ట్ చేసినా చేయకపోయినా కేసు అయితే నడుస్తుంది కాబట్టి దాని గురించి అది డిస్క్రిప్షన్ కింద వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అస్తమని అంటారంటే కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది, 4 సంవత్సరాలు
కళ్ళు మూసుకుంటే ఎవరికైనా అయిపోద్ది. అయిపోతే ఏమవుద్ది? మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంతే తప్ప ఆయన వస్తాడని ఎవరు రాసి ఇచ్చారు? అది 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రావడం కళ్ళు మూసుకోండి అంటే ఎంతసేపు కళ్ళు మూసుకోండి? అది మరి వాళ్ళ కార్యకర్తలకు ఎంత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. అవునండి. ఈ లోపల మనం పాలసీ మారుద్దామన్నా వీలు పడదు, ఏదైనా అప్పు తెచ్చాలిగా. సో అదే అనేది తేరుకోలేని స్థితికి నెట్టేశారు సమాజాన్ని. అవునండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే కొద్దిగా స్పీడ్ గా మంచి పేరు తెచ్చుకోనుకోండి, మిమ్మల్ని మీలాంటి వాళ్ళు సలహా అడిగితే ఇవ్వగలరా సార్? ఏమన్నా అడిగితే తప్పకుండా ఇస్తాం. అడిగితే మీరు అడిగా ఇస్తున్నాం కదా. అవును. జనరల్ గా కొద్దిగా స్పీడ్ గా డెవలప్ అవ్వాలంటే, ఎందుకంటే ఇంత విధ్వంసం ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కొద్దిగా స్పీడ్ గా డెవలప్ అవ్వాలంటే అమరావతి ఏదో ట్రై చేస్తున్నారండి, పోలవరం ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మీరు అంటే మీరు దగ్గర నుంచి చూస్తారు కదా, మా ఏంటంటే టీవీలో చూడడం అండి, దగ్గర నుంచి చూడడం. అందరూ అనుకునేది 75 సంవత్సరాలు సార్ ఆయనకి. లాస్ట్ ఇయర్ ఈ వేసవకాలంలో ఎండల్లో తిరిగాడు సార్ ఆయన. అసలు అంత ఓపిక ఎలా? ఆ క్యాంపెయిన్ లో చాలా ఎనర్జెటిక్ క్యాంపెయిన్ చేశారు. చొక్కా అంతా ఒళ్ళంతా చెవడతో తడిసిపోయినా గానీ క్యాంపెయిన్ చేసేవాడు. అసలు అంత శక్తి ఎలా వచ్చేసి 75 ఏళ్ళు అందరూ అంటే మీరు దగ్గరగా చూస్తారు కదా. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలోనూ ఫిట్ గా ఉండే విషయంలోనూ ఆయనతో పోల్చుకోవడానికి ఎవరు సరిపోరు. అవునండి. అయినా అంటే ఓ డాక్టర్ని అడిగాను మాట్లాడండి, ఏంటంటే ఆయన ఆహార పద్ధతులు బహుశా అంటే బ్రాందీ విస్కీ తీసుకోపోవచ్చు, సిగరెట్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్యం రహస్యం అది. మార్నింగ్ యోగా చేస్తారనుకుంటున్నాడు, ఆయన తినే ఫుడ్. నేనైతే చంద్రబాబు నాయుడు గారు తినే ఆహారం ఇదని చెప్పాను అనమాట. అది చూసి చాలా, అది 3 లక్షలు 4 లక్షల మంది చూసారండి. పొద్దున్నే ఏం చేస్తారు, ఏం తింటారండి. మీకు ఎవరు చెప్పారు అవన్నీ? ఒకసారిలో ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఉంటే ఒక దగ్గర మీటింగ్ కనిపించారు అనమాట. ఏమి తింటారని అడిగాను ఖాళీగా. ఆయన గర్వ చెప్తే రాసుకున్నా, మార్నింగ్ ఏం తింటారండి ఇదేనా రాసుకున్నా. చాలా పద్ధతిగా ఉంటారు. మనం అయితే టెంప్ట్ అయిపోతాం సార్, ఏదో తినాలనిపిస్తుంది సార్. నేను ఏంటంటే ఈ జర్నలిజం కాకుండా నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను సార్. నేను తోడు కావాలని ఒక సంస్థ పెట్టా. అంటే ఏంటంటే భార్య చనిపోయి, భర్త చనిపోయి, లేకపోతే విడాకులు అయిపోయిన ఉంటారు కదా, ఒంటరిగా ఉంటారు కదండి, వాళ్ళకి 2వ మ్యారేజ్ కి ఒక పరిచయ వేదిక నిర్వహిస్తున్నాం, కుటుంబ సంబంధం. అప్పుడు పోలీసింగ్, ఇప్పుడు పోలీసింగ్ సార్ చెప్పి. అదే ఇప్పుడు నేను అనేది అదే 30 ఏళ్లలో ఏమి మారకుండా ఉంటుంది అనుకుంటే మనకు పిచ్చితనం అవుద్ది. ఎప్పుడు ఏదో గుప్తుల నాటి స్వర్ణయుగం ఇప్పుడు దాకా కంటిన్యూ అవ్వదు కదా. గుప్తుల నాటి స్వర్ణయుగం కంటిన్యూ అయితే మీకు సెల్ ఫోన్లు రావు, గుర్ర బగ్గీలు ఎక్కి తిరగాల్సి వచ్చేది. కాబట్టి అన్ని మారినట్టే వ్యవహారాలు మారతాయి, ప్రజల ఆలోచనలు మారతాయి, సంప్రదాయాలు మారతాయి. ఎవ్రీథింగ్ చేంజెస్. ఆ చేంజ్ని సరైన చేంజ్ లాగా తీసుకెళ్ళడం మన బాధ్యత. అది వికృతమైన మార్పులకి కారకం కాకుండా చూసుకోవాలి. అది ఎప్పటికీ మన బాధ్యత. అది మన పిల్లలకి ఏమి నేర్పుతున్నామో మన బాధ్యత, వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పుతున్నారో వాళ్ళ బాధ్యత. అంతే తప్ప అన్ని దేశం చెడిపోతుంది అని అనుకోవటం కరెక్ట్ కాదు. దేశం ఏమి చెడిపోవటంలా, మనుషుల్లో మంచితనం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్రమ సంబంధాలని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి ఆర్డర్ ఇచ్చేసిందండి. లివ్ ఇన్ రిలేషన్ సహజం నేను చేసుకోవచ్చు, పెళ్ళైనా మాట్లాడుకోవచ్చు, ఏ చెప్పి పర్మిషన్ ఇచ్చేసిందండి. దాంతో